హాయ్ హలో నమస్తే వనక్కం కేమ్ చో ఆదాబ్ దిస్ ఈజ్ మై శివనేత ఛానల్ టు మై వెల్కమ్ టు డే 6 పార్ట్ బి. పార్ట్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చూసేయండి. అక్కడ రైట్ సైడ్ టాప్లో ఐ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు పార్ట్ ఏకి వెళ్ళిపోతారు. మస్తు వచ్చింది వీడియో అయితే. ఫస్ట్ పార్ట్ ఏ చూసి మళ్ళీ ఇక్కడ రండి అండ్ లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద పార్ట్ బి ఆఫ్ డే 6 యమునోత్రి ట్రెక్కింగ్. ఇంకా 3 కిలోమీటర్స్ అవుతుంది ఇడికెళ్ళి. మన వాళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోయారు, నాతో చేతనన్న ఉన్నాడు. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టెంపుల్. మనమైతే ఇక్కడ దారిలో ఆగినాము. వాటర్ బాటిల్ వచ్చేసి 50 రూపీస్ అమ్ముతున్నారు. నిమ్మ షర్బత్ వచ్చేసి 40 రూపీస్ అమ్ముతున్నారు. మన వాళ్ళు అయితే నిమ్మ షర్బత్ తాగదామని ఫిక్సారు, చెప్పిర్రు చేస్తుండవాడు. అండ్ చాలా గుర్రాలు అయితే పోతున్నాయి. చాలా ముసలి వాళ్ళు అందరూ అయితే నడుచుకుంటూ వస్తుర్రు. మీరు చూడొచ్చు ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం ఎంతెంత పైనకి పోతుంటే అంతంత ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతున్నాయి. చాలా దమ్ము వస్తుంది మాకైతే. మీరైతే వ్యూ చూసుకోవచ్చు. किधर से है? कुठला गाव आहे आपलं? नगर. आमचा नगर. क्या नाम है आपका? एकनाथ जाधव. आपका नाम क्या है? नाम समझो. सरीगा. आपका एज कितना है? हाँ? वही किती आहे वही? वही 60. 70. ఈ ఏజ్ వచ్చేసి 70 అంట. గుర్రం అయితే పట్టుకోలేదు, మొత్తం నడుచుకుంటూ వస్తుంది. గ్రేట్ కదా. యా ఈ కుక్కనైతే చూస్తున్నా, కింది నుంచి నాతోటే ఎక్కుతున్నది స్టార్టింగ్ నుంచి. చిమ్టు సో ఫైనల్ యమునోత్రికి అయితే రీచ్ అయిపోయినాము. స్టెప్స్ ఎక్కితే మనకి వస్తుంది. ఇవి వచ్చేటి ఏమో కొండల నుంచి కూల్ వాటర్ అనమాట. ఇక్కడ సైడ్ నుంచి వచ్చేటి రెండు మిక్స్ అవుతాయి అనమాట. చూస్తారు కదా ఇక్కడ పొగలు ఎట్లా వస్తున్నాయో, అవి హాట్ వాటర్ అనమాట. ఇలా స్టెప్ ద్వారా బయటికి పనికి వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం చేయాలన్నమాట హాట్ వాటర్లో. అందరం లేడీస్కి కూడా సపరేట్ ఫెసిలిటీ చేశారు. ఇవి అనమాట హాట్ వాటర్, కొండల నుంచి వస్తున్నాయి.
చూస్తారు కదా మసులుతున్నాయి. అండ్ ఫైనల్లీ మనం అయితే ఫస్ట్ డామ్ కి వచ్చేసినాము. 6 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి యమునా దేవి అయితే కొలువై ఉంది ఇక్కడ యమునోత్రి. సో ఇక్కడ నుంచి అయితే మనకి యమునా రివర్ అయితే ఒరిజినేషన్ ఇక్కడ మన కొండలపై నుంచి యమునా రివర్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకొందరు చార్ధంగా ఏం కన్సిడర్ చేస్తారంటే ఈస్ట్ లో వచ్చేసి పూరి జగన్నాథ్, సౌత్ లో వచ్చేసి రామేశ్వరం, వెస్ట్ లో వచ్చేసి ద్వారకా, నార్త్ లో వచ్చేసి బద్రీనాథ్. ఈ 4 కలిపి చార్ధం అంటారు కొందరు. ఇంకొందరు ఏమంటారు అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ని చార్ధంగా కన్సిడర్ చేస్తారు అనమాట. మనం పూజా సంకల్పం చేసేటప్పుడు అంటాం కదా, గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సో ఇక్కడ నుంచి యమునా రివర్ అనేది ఒరిజినేట్ అయింది అనమాట. మనకు కొండలపైన గ్లేసియర్స్ ఉంటాయి, ఆ గ్లేసియర్స్ కరిగి మనకు రివర్ అయితే ఒరిజినేట్ అవుతుంది. సోర్స్ అనేది ఇక్కడ యమునా రివర్. మనకు అక్కడ కొండల్లో చూడొచ్చు, అక్కడ ఐస్ ఉంటది, మేఘాలు ఉంటాయి, స్నో ఫాగ్ మొత్తం అన్ని మిక్స్ అయ్యి వస్తాయి అనమాట. మనకి ఇక్కడ ఇందాక మనకు వీడియోలో చూపించినట్టు వెనకాల హాట్ వాటర్ కూడా ఉన్నాయి అనమాట. కొండ కింద నుంచే హాట్ వాటర్ వస్తున్నాయి, మనకి ఇట్లా పొంగుతున్నాయి అనమాట, బాయిల్ అవుతున్నాయి ఆ వాటర్, అంత హాట్ వస్తున్నాయి. ఇంకో సైడ్ నుంచి ఏమో కోల్డ్ వాటర్ వస్తున్నాయి అనమాట, మనకి ఇట్లా పెడితే తిమ్మిరి వచ్చేస్తాయి కాళ్ళు, అట్లా అంత చల్లగా ఉన్నాయి అనమాట. రెండు మిక్స్ అయ్యి యమునా రివర్ అనేది ఒరిజినేట్ అవుతుంది అనమాట మనకి. సో మనకి హరిద్వార్ నుంచి యమునోత్రికి వచ్చేసి 250 కిలోమీటర్స్, ట్రెక్కింగ్ వచ్చేసి 6 కిలోమీటర్స్. మనకి ఎక్కడానికి 4 అవర్స్ పట్టింది, మరి ఇప్పుడు దిగడానికి 2 to 3 అవర్స్ పడుతుంది. సో మీకైతే అన్ని వ్యూస్ చూపించిన. యా, జై మాతాడి. జై యమునే మయ్యాకి జై మాతాడి. సో ఇక్కడ నుంచి మా మమ్మీ అయితే వాటర్ తీసుకొని రమ్మన్నది యమునోత్రి నుండి, గంగోత్రి నుండి. చాలా పవిత్రంగా కన్సిడర్ చేశారనమాట ఇక్కడ వాటర్ని. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. డైరెక్ట్ గ్లేషియర్స్ నుంచి వస్తాయిగా, అందుకే ఇంత ప్యూర్గా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఒక కొండపై నుంచి ఇంకో కొండపైనకి వెళ్ళడానికి బ్రిడ్జ్ ఉంటుంది, ఈ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళాలి. చాలా ఫోర్స్ అవుతుంది వాటర్ది, చూసుకోవచ్చు మీరు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే. అక్కడ గరం వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి, మొత్తం హాట్ వాటర్ ఇట్లా పొగలు వచ్చేస్తున్నాయి. అక్కడ చాలా ప్యూర్ వాటర్ అనమాట. ఇక్కడ తప్ప మనకి ఇంకా ఎక్కడ దొరికాయి, ఈ స్టార్టింగ్ పాయింట్లో తప్ప. సో మనకి గుర్రాల సర్వీసే కాకుండా ఇక్కడ మనల్ని మనుషులు కూడా మోస్తారు అనమాట. వాళ్ళైతే చాలా కష్టపడతారు మనల్ని మోయడానికి. సో ఆ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ. సో మీరు ముసలోళ్ళు అయినాక కాకుండా కొంచెం యంగ్ ఉన్నప్పుడే వచ్చి ఎంజాయ్ చేయండి ఇక్కడ వచ్చి. మందికి ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటో తెలియదు. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఈ వర్షం పడ్డప్పుడు కొండను నానిపేస్తాయి అనమాట. ఈ వాటర్ వచ్చేసి ఈ కొండను నానిపేసి మొత్తం మట్టి తుప్పలు అనేవి కింద పడిపోతాయి, ఆ రాళ్ళు మట్టి అంతా. అక్కడ మొత్తం మీరు వీడియోస్లో చూసుకున్నట్టు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట ఈ ల్యాండ్ స్లైడ్స్ అయినా.
చూసారు కదా మామ, కొండలు ఎట్లున్నాయో మొత్తం ఎడ్జ్లో ఉన్నాయి అనమాట. చాలా డేంజరస్గా ఉన్నాయి. అవి కనుక పడితే మొత్తం నలిగిపోతాం. ఏ కొండ ఎక్కడ సైడ్ నుంచి వచ్చి ల్యాండ్ స్లైడ్ అవుతుందో, ఎక్కడ నుంచి క్రాక్ వచ్చి వస్తుందో తెలియదు. మొత్తం డేంజరస్గా ఉంది రూట్ అయితే. దీనికి భయపడే మాకు ఇంట్లో వద్దన్నారనమాట, మొత్తం డేంజరస్గా ఉంటుంది అని. సో మస్తు ఉంది వ్యూ అయితే. సో చూస్తారు కదా మామ, ఎక్కడ చూసినా సరే కొండలు, వాటర్ ఫాల్స్, వాటర్ ఫ్లోస్, మొత్తం పిచ్చిలేసిపోతుంది. చాలా చల్లగా ఉందన్నమాట ఇక్కడ. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే సజెషన్స్. మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అంటే వీడియో ఎట్లా వస్తుంది, యువర్ సజెషన్స్ మైట్ బి రిలేటెడ్ టు ద వీడియో, ఆడియో, ఎనీథింగ్ అనమాట. మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో చూసుకోవడానికి తెలుస్తుంది అనమాట మిస్టేక్స్ ఏమున్నాయి వీడియో అని. చేసుకోవడానికి నాకు తెలియదు కదా వీడియో ఎడిటింగ్లో. సో నేను మంచిగా వచ్చిందని అనుకుంటా, చూసేటోళ్ళకి మీకు తెలుస్తాయి మిస్టేక్స్. మీ సజెషన్స్ మొత్తం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ చాలామంది నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే చూస్తుంటారు కాబట్టి నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. I'll be taking up your suggestions to the topmost priority to improve myself to give the best output. So I'll be waiting for your suggestions. ఈ కుక్క అయితే నా వెంబడే వస్తున్నది. ముందుగా ఒక కుక్క ఉండే, ఇప్పుడు ఒక కుక్క ఉంది. ఇక ముసళ్ళు అయితే గిట్లా రావాలి ఇక కట్టె పట్టుకొని. అర్థమవుతుందా ఎంత కష్టపడుతుండో తను. ఇక పెళ్ళైనాక అంటారా, ఇక పెళ్ళైనాక గిట్ల ఉంటుంది. పిల్లల్ని పట్టుకొని రావాలి. ఎంత స్ట్రగుల్ చేస్తారు తెలుసా వాళ్ళు. వచ్చేసేయండి, మంచి యంగ్ ఉన్నప్పుడే వచ్చేసేయండి, ట్రిప్స్ చేయండి, ట్రావెల్ చేయండి. వర్త్ అసలు వేరే లెవెల్, అసలు మస్ట్ విజిట్. అండ్ ఫైనల్లీ మనమైతే యమునోత్రి ట్రెక్కింగ్ కంప్లీట్ అయింది. కిందికి కూడా వచ్చేసినాము. 6 కిలోమీటర్ కిందికి దర్శనం అయితే అయింది. నెక్స్ట్ ఆన్ ది వే టు బార్కోట్ హోటల్ అనమాట. సో ఇది వ్యూ. మనము స్లైట్గా చిన్న హోటల్లో సమోసా తినడానికి, చాయ్ తాగడానికి ఆగినాము. సో విల్ క్యాచ్ యూ సూన్ ఇన్ బార్కోట్. అయితే మనం హోటల్కి వెళ్ళే దారిలో అయితే ఒక సైట్ సీన్ దగ్గర అయితే ఆగినాము. వ్యూ అయితే చాలా బాగుంది. మీరు చూసుకోండి, ఇక్కడ కొండలు, వాటర్, పెబుల్స్ అయితే ఉన్నాయి. వ్యూ చూసుకోండి. సో ప్రజెంట్ మనం వచ్చేసి బార్కోట్ వేలో ఆగినాం కదా హోటల్కి వెళ్ళే దారిలో. సో మనకంటూ పర్టికులర్ సైట్స్ అనేటివి ఉండవు అనమాట. ఇక్కడ ఆగితే ఇది మంచిగా ఉంటుంది, ఈ సైట్, ఈ లొకేషన్ మంచిగా ఉంటుంది అనడానికి లేదు అసలు. ఇక్కడ ఎక్కడ ఆగినా సరే అది మంచిగా ఉంటుంది అనమాట. అంత మీరు ఎక్కడ ఆగినా సరే అది మంచిగా ఉంటుంది ఉత్తరాఖండ్లో. అట్లుంది లొకేషన్. ప్రతి లొకేషన్ అయితే వేరే లెవెల్. ఆ పెబుల్స్, వైట్ కలర్, ఆ కొండలు,
క్లైమేట్, గ్రీనరీ వేరే లెవెల్ అసలు. మస్ట్ విజిట్ ప్లేస్ ఈజ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ఈజ్ లవ్. వస్తుంది బ్రీత్ టేకింగ్ వ్యూస్ అసలు. స్లైట్గా అందరికైతే సరదైంది. సో ఇంతకంటే మంచి వ్యూస్ ఇంకా ముందు ముందు వీడియోస్లో వస్తాయి అనమాట. ఇంకా ముందు ముందు మనం వేరే వేరే చాలా లొకేషన్స్ అయితే విజిట్ చేస్తున్నాము. మస్తు ఉంటుంది అక్కడ ఇంకా. సో ఫస్ట్ మీరైతే లైక్ చేసుకోండి, గట్టిగా గుద్దేసేయండి ఆ లైక్ని. అండ్ యా, మన చార్ధామ్ యాత్రలో ఒక యాత్ర యమునోత్రి అయితే కంప్లీట్ అయింది ఈరోజుకి. ఇంతే ఫ్రెండ్స్. సో ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ద లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. ఇట్లు మీ శివనేత సైనింగ్ ఆఫ్. బాయ్.